మీరేమన్నా అనుండ్రుల్లా దొంగతనం చేసుడు కూడా ఒక కళ అని అందరితోని కాదు. పెద్ద దొంగను కావాలి అనుకునేటోళ్లకు పర్సులు కూడా కొట్టేసుడు శాత కాకపోవచ్చు. దొంగతనాలు చేసి బతుకుడేంది అని అనుకునేటోళ్ళు ఉంటారు. ఏ కొలువు లేకుంటే దొంగతనం చేసి అయినా బతకొచ్చు అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. దొంగలను పట్టుకునే పోలీసు వాళ్ళు కావాలనుకున్నోళ్ళు పోలీసులకే 30 షర్ల నీళ్ళు తప్పించే దొంగలు కావచ్చు. అంత టెక్నిక్తో ఉంటుంది ఆ పని. నువ్వేందమ్మా అస్సలు ముచ్చట చెప్పకుండా ఏమో సోది చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా. అయితే వార్తలకు పోదాం పర్రి. హే బూట్లేందుకు ఇప్పుతున్నావన్నా? గబ్బాసన వస్తుంది. ఫైతాఫుల్ తీస్తేందుకు ఇంత సేఫా? కాళ్ళకేంటిది? ఆ బ్రేక్ ఆయుధం చుట్టుకుండు కిందేదో బిల్లు ఉన్నది. అమ్మో బంగారు బిస్కోటు. నడిచిన కూడా కింద పడో దాంట్లో అరికాలకు బందోబస్తు గుంజి కట్టిండు. ఇప్పుడు ఎడమకాలు బూట్ ఇప్పుతున్నాడు. బర కొడుకో ఇంట్లో కూడా బంగారమే. 2 బంగారు బిస్కోట్లు ఏడబట్టుకుని అనుకుంటుండ్రా? మన శంషాబాద్ గాలి మోటార్ల డిఫోలనే గీ అన్న ఇంకో మనిషి దుబాయ్కి వెళ్ళి వస్తుండ్రంట. బంగారం అని అగ్గు ఉంటుంది కదా, అందుకే గీ ఉపాయం చేసి గీ అన్న ఇంకో మనిషి దుబాయ్లోకి వెళ్ళి పట్టుకొస్తుండ్రంట బంగారం. అది అగ్గు ఉంటుంది కదా. మనోళ్ళు నడుస్తుంటే మన తేడగొట్టిందో ఏమో. పోలీసు వాళ్ళు మొత్తం చెకింగ్ చేస్తే 4 బిస్కోట్లు దొరికినాయి. బంగారు తీగలేడ చుట్టుకొచ్చిండ్రో. అన్ని కలిపి జోకితే కిలకు మీదనే వజన్ ఉన్నాయంట. అమ్ముకుంటే 32 లక్షలు ఇలవగల మాలంట. అబ్బా ఫైతాఫులల్లా పెట్టుకొచ్చి ఒట్టిగానే దొరికి ఫాడైతిమ్రా అనుకుంటుండొచ్చు. ఊకండ్రి మళ్ళా పోయినప్పుడు ఇంకో ఉపాయం చేదురు తీయండ్రి.